వెల్కమ్ టు TV24 స్టూడియో. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం నందు ఉన్నాం. వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగే తీరు మరియు స్వామివారి రథోత్సవం అనంతరం జరిగే చక్రస్థానం వంటి వివరాలను పూర్తి వివరాలను శాస్త్రోక్తంగా నిర్వహించే వేద పండితులు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర, ఈ గుడి యొక్క చరిత్ర మరియు కళ్యాణం వివరాలు. శ్రీమద్ వికనస గురవే నమః. మన పీఠికాపురంలో గ్రామంలో ఏం చేసినటువంటి కుంతిమాధవ స్వామి వారు పంచమాధవుల్లో మాధవుడు. ఎలాగంటే దేవేంద్రుడు వృతాసుర సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ స్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపించాడు. కాశీలో బిందు మాధవస్వామి, ప్రయాగ వేణి మాధవస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందరమాధవస్వామి, రామేశ్వరం సేతుమాధవస్వామి, ఈ ఐదుగురిని కూడా ఏకకాలంలో స్థాపించాడు. అందుచేత ఐదు కూడా స్వయంభువే. అయితే ఈయన కుంతి మాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ ఈ స్వామిని పూజించింది. ఈ విషయాన్ని మనకు ఎవరు చెప్పారంటే వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో అటు కుకుడేశ్వర స్వామిని ఇటు కుంతిమాధవ స్వామిని దర్శించుకుని, నువ్వు కృతయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపబడ్డావా కుంతిమాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతిమాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతిమాధవ అంటున్నాం. కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు, ఆయన మాట ఖాయమే. అయినప్పటికీ శిలాశాసనం రీత్యా చారిత్రాత్మకంగా మా స్వామి 6వ శతాబ్దం నుంచి ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. 10-11 శతాబ్దాల మధ్య చోళవంశరాజు అయినటువంటి జయాంబిక ఆయన ఆవిడ ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి 9 గ్రామాలు రాసిచ్చినట్టుగా మన దేవాలయంలో ఉన్నటువంటి శిలాశాసనం మీద వ్రాయబడి ఉన్నది. తర్వాత శ్రీనాథుడు అటు కుకుడేశ్వర స్వామిని ఇటు కుంతిమాధవ స్వామిని ఇద్దరిని దర్శించుకున్నట్టుగా భీమకండ పురాణంలో ఆయన రాశారు. తర్వాత శ్రీపాదరుడు ఆయన ఇక్కడ ఉన్నంతకాలం నిత్యము కుకుడేశ్వర స్వామిని కుంతిమాధవ స్వామిని దర్శించుకున్నట్టుగా ఆయన రాశారు. అంతే అతి ప్రాచీన క్షేత్రం పిఠాపురం. కుంతిమాధవ స్వామి, కుకుటేశ్వరుడు, పురుహూతికాదేవి, దత్తాత్రేయుడు, పాదగయ, తర్వాత శ్రీపాదరుడు. ఆ తర్వాత మళ్ళీ మహమ్మదీయుల పరిపాలనలో స్వామి యొక్క దేవాలయం శిథిలావస్థకి వెళ్ళిపోతే తిరిగి 16వ శతాబ్దంలో పిఠాపురం మహారాజు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశాడు. అప్పుడు స్వామిని పునఃప్రతిష్ఠ చేస్తూ గోదావరి ఉద్దేశంతో అమ్మవారి ఉద్దేశంతో గోదావరిని ప్రతిష్ఠించాడు. అటువంటి క్షేత్రంలో 6/2/2025 నుండి 13/2/2025 వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు సప్తాహ్నిక దీక్షతోటి జరుగుతాయి. 6వ తారీఖున ఉదయం శ్రీ స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు పంచామృతాభిషేకము, సాయంకాలం 6 గంటలకి మిషక్సేనారాధన, పుణ్యావచన, అంకురార్పణ, తర్వాత ధ్వజారోహణ. తర్వాత 7వ తారీఖున ఉదయం 6 గంటలకి రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకము, ఉదయం 10 గంటలకి ఆస్థానంలో కుంతిమాధవ స్వామి, శ్రీదేవి, భూదేవి, రాజ్యలక్ష్మీదేవికి పంచామృతాభిషేకం జరిపించి వారిని పెళ్లి కొడుకుని చేయట. సాయంకాలం మొన్నాడు శనివారం నాడు ఉదయం అంటే 8వ తారీఖుని ఆవేళ ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకము, సాయంకాలం 4 గంటలకి గజవాహనంపై స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క తిరుకల్యాణం జరుగుతుంది. తర్వాత 9వ తారీఖున ఉదయం 10 గంటలకి గరుడ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 10వ తారీఖున రాత్రి 7 గంటలకు పొన్నవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 11వ తారీఖు రాత్రి 10 గంటలకు శ్రీ స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది. 12వ తారీఖుని ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం అయినటువంటి ఉప్పాడు వద్ద చక్రస్నానం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం మళ్ళీ స్వామివారికి పంచామృతాభిషేకము, రాత్రి 7 గంటలకు శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రపూర్వకంగా జరుగుతాయి. తర్వాత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా కార్యనిర్వహణాధికారి వారు, తర్వాత కుంతిమాధవ భక్తం ఉన్నవారు, భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతాయని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు ప్రజలందరమే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరపున మాట్లాడడానికి సురేంద్ర దత్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఉత్సవాల ఏర్పాట్లు మరియు స్వామివారి యొక్క కళ్యాణానికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియపరచండి.
జై శ్రీరామ్, జై బులో శ్రీ కుంతి మాధవ స్వామికి జై. ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు శ్రీ కుంతి మాధవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. పిఠాపురానికి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే పంచమాధవ క్షేత్రాల్లో పిఠాపురంలో కుంతి మాధవ స్వామి. ఈ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు కూడా అంత ఘనంగా చేస్తే పిఠాపురంలో ఉన్న పురవాసులందరూ కూడా క్షేమంగా వర్ధిల్లుతారు. 8వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 11వ తారీఖున రథోత్సవం జరుగుతుంది. ఎవరైతే ఈ గుడికి రాకుండా అనేక కారణాల చేత ఉంటారో స్వామివారి వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి రథోత్సవంగా బయటికి వెళ్ళి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. జిల్లా నాయకులు దువ్వా మణికుమార్ మనతో ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి మరియు కళ్యాణోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. జై శ్రీరామ్. పిఠాపురంలో ఉన్న ఈ మాధవ క్షేత్రం చాలా ఆచార్యాలకు సాంప్రదాయాలకు బాగా అనుకూలంగా ఉన్న క్షేత్రం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కుంతి మాధవ స్వామి యొక్క గదను కూడా కుక్కల గదం అని అంటారు. దానికి ఒక పేరు ఉంది. దానివల్ల కూడా మొదటి పేరు కుంతి మాసం పేరు వచ్చిందంటారు. అలాగే ఈ మాధవ క్షేత్రానికి ఒక పవిత్రత ఉంది. మాఘమాసంలో వచ్చి సముద్ర స్నానాలు చేయడం వల్ల కూడా ఆరోగ్య విషయాలు కూడా కలిసి వస్తాయని చెప్పేసి ఈ కుంతి మాధవ ఒక దేవుని యొక్క ఆశీస్సులతో అందరూ కూడా చక్కటి ఆరోగ్యం పొందాలని, అలాగే ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా చాలా సహనంగా ఓర్పుతో ఇక్కడ ఉన్న కార్యవర్గానికి అనుకూలంగా వాళ్ళ యొక్క ఆశీస్సులతో అందరూ కూడా చాలా క్షేమంగా వెళ్ళాలని చెప్పి మనం అందరూ కోరుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ వారు కోరుకుంది ఒకటే, ఏ ఒక్క దేవాలయమైనా సరే అక్కడున్న ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ గత పరిషత్ పిఠాపురం పట్టణ సభ్యులు కొండేపూడి శివ మనతో ఉన్నారు. మరిన్ని ఈ కుంతి మాధవ స్వామి కళ్యాణానికి సంబంధించిన మరిన్ని వివరాలు, భద్రతా ఏర్పాట్లపై తీసుకునే చర్యలు మొదలైన వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శివ గారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. శ్రీ కుంతి మాధవ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలు 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దీని నిమిత్తం భక్తులకి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కార్యనిర్వహణాధికారిని, తర్వాత జిల్లా ఎస్పీ గారిని కూడా ఈ మధ్య కలిసి కోరడం జరిగింది. తర్వాత ఈ వచ్చే భక్తుల్లో చిన్నపిల్లలకి, శ్రీమూర్తులకి, ఈశ్వరుణ్ణమైన వరకు పిఠాపురం మరి పిఠాపురంలో జరిగే అత్యంత పండగ మన మహాశివరాత్రి కుంతి మాధవ స్వామి వారి రథోత్సవం, కళ్యాణోత్సవాలండి. మరి మేము పిఠాపురంలో చుట్టుపక్కల నివసించే బంధువులందరూ కూడా పిఠాపురం మా బంధువులు కూడా పిలుచుకుంటాం ఈ రథోత్సవానికి, ఈ కుంతి మాధవ స్వామి వారి కళ్యాణానికి, అలాగే కుక్కుడేశ్వర స్వామి వారి కళ్యాణానికి కూడా ప్రతి ఒక్కరిని మేము బంధువులు పిలుచుకుంటాం. ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఈ ఊళ్ళో ఇంత ఘనంగా జరుగుతుందని వాళ్ళు 3-4 రోజులు ఉండడం జరుగుతుంది. అలాగే ఈ కుంతి మాధవ స్వామి వారి రథోత్సవం 6/2/2025 నుంచి 13/2/2025 వరకుతో ముగుస్తుంది. కాబట్టి మేము భద్రతా విషయానికి వచ్చి ఎస్పీ గారిని కూడా మా విశ్వ హిందూ పరిషత్తులో నాయకులతో కలిసి ఎస్పీ గారిని కూడా కలిసి వారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి, కొంచెం రిక్వెస్ట్. కానీ అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి నాయకులు అలాగే అధికారులు అందరూ కూడా సమన్వయం పాటించి ఈ కుంతి మాధవ స్వామివారి కళ్యాణోత్సవాలు, అలాగే రాబోయే 21వ తారీఖు నుంచి 26 వరకు జరిగే కుక్కుటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు అందరూ కూడా ఎంతో ఘనంగా జరగాలని, ప్రతి ఒక్కరికి కూడా భక్తులకి, వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటూ, అలాగే కుంతి మాధవ స్వామివారి దివ్య ఆశీస్సులు, కుక్కుటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు, శ్రీపాదవల్లుని దివ్య ఆశీస్సులు భక్తులందరూ కూడా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలిపేందుకు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పంచమాధవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన ఈ మహాపుణ్యక్షేత్రం కుంతి మాధవ స్వామి వారి ఆలయం నందు జరిగే కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే కళ్యాణము మరియు రథోత్సవము మరియు చక్రస్థానము, శ్రీ పుష్పయోగము వాటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆలయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ తీసుకునే చొరవ మరియు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఇతర అంశాలపై వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జీ. జై శ్రీరామ్. నమో నారాయణాయ. పిఠాపురంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ కుంతి మాధవ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ నెల
6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే పిఠాపురంలో మాధవుడు కళ్యాణ మహోత్సవం అంటే పిఠాపురంలో ఉన్న వాసులందరూ కూడా తమ యొక్క కుటుంబ సభ్యుల్ని తమ యొక్క బంధువులను కూడా పిలుచుకుని మా పిఠాపురంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది, అందరూ కూడా రావాల్సిన కోరుచున్నామని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా బంధువులను కూడా పిలుచుకునే మరి ఎప్పటి నుంచో ఆచారాలు కూడా ఇలాంటివి సాగుతున్నాయి. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క గుడి కొన్ని వేల సంవత్సరాల నాటి పురాతనమైన గుడి. ఈ యొక్క ఆలయాన్ని తక్షణం ఏదైతే ముఖ్యమైన రంగులు కానీ అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి లోటు లేకుండా అన్ని యొక్క కార్యక్రమాలు జరగాలని చెప్పి, ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారిని చూసి తరించాలనే భక్తితో వస్తారు కాబట్టి వారికి ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా విఐపి దర్శనాలను రద్దు చేసి విఐపి దర్శనాలను లేకుండా ప్రతి భక్తుడు కూడా విఐపి లాగే చూసి ప్రతి భక్తుడిని సామాన్య భక్తుడిని కూడా విఐపి లాగా చూసి స్వామివారి దర్శనం కల్పించి పంపిస్తే వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా స్వామివారి గురించి మన గుడి విశిష్టత గురించి మన ఊరి గురించి కూడా చక్కగా మాట్లాడుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మొన్న ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన పేరు బంధు మాధవ్ స్వామిలో పేరులో ఒకటి కూడా అయింది. ఆయన కూడా మేము కోరడం జరిగింది, అయ్యా ఇలాగ పిఠాపురంలో ఎక్కడెక్కడి నుంచి ఇతర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు అలాగే పిల్లలు ఆడవాళ్ళు ఎంతోమంది వస్తారు, వాళ్ళందరి యొక్క భద్రత విషయంలో ఆకతాయిల దగ్గర నుంచి కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కానీ వాళ్ళందరినీ కూడా రక్షించే విధంగా ఎటువంటి వాళ్ళ ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే చాలామంది అల్లరిముక్కలు పిల్లలు ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళ మీద అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ మరి చేస్తున్న వాటిని కట్టడి చేసే విధంగా అధిక శాతంలో పోలీసు వారి బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే పోలీసుల మధ్య భక్తుల మధ్య కూడా మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండి భక్తులందరినీ కూడా చక్కగా మరి స్వామివారి దర్శనంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలి. అలాగే ఇక్కడ ఈవో గారితో కలిసి నేను సమీక్ష చేయడం కూడా జరిగింది. ఈవో కళ్యాణానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే రథోత్సవానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటని కూడా అడగడం జరిగింది. పూర్తిగా అందరం కూడా హిందూ సంఘాలు అటు గుడికి సంబంధించిన ఈవో గారు కానీ పూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమైన. ముఖ్యంగా చెప్తున్నాం, రథోత్సవం అనేది భగవంతుడు కొంతమంది గుడికి వచ్చినా రాకపోయినా ఏదో పరిస్థితుల్లో రాలేకపోయిన వాళ్ళకి స్వామే నేనే మీకు దర్శనం ఇస్తానని చెప్పి స్వామివారు రథోత్సవం ఎక్కి బయట మన మధ్యకు వస్తారు. ఆ యొక్క స్వామివారిని ఆ టైంలో చూసిన వారికి జీవిత ధన్యం. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు పొడుగునా కూడా మద్యం షాపులు ఉండడం వల్ల ఈ మద్యాన్ని తాగి ఉత్సవాలని పాడు చేసే వ్యక్తులు ఎక్కువ మంది తయారవుతున్నారు. కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నతాధికారులు అందరూ కూడా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం, ఈ సంవత్సరం నుంచి కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు జరగాలి. ఈ ఉత్సవాలు జరగాలంటే ముఖ్యంగా మద్యం షాపుల్ని ఆ రోజు లేకుండా బంద్ చేయించాలని చెప్పి అధికారులందరినీ కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే సజావుగా ఉత్సవాలు జరగాలంటే అక్కడ ఎక్కడ కూడా మద్యం ఉండకూడదు. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలు వస్తారు, ఎంతోమంది మహిళలు వస్తారు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ ఉత్సవాలను చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలంటే ఇటువంటి మద్యం షాపులు ఉండకూడదు. అలాగే అల్లం కూడా కంట్రోల్ చేసే విధంగా వ్యవస్థని మరి రూపొందించాలని చెప్పి మేము ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరిగే విధంగా చూసుకోవాలని చెప్పి అధికారులని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఊరి ప్రతిష్టకు సంబంధించింది. అటు శివరాత్రి అయితేనేంటి, ఇటు మాధవ స్వామి ఉత్సవాలు ఏంటంటే ఈ ఊరి ప్రతిష్టకు సంబంధించింది. కాబట్టి ఈ ఊరి ప్రతిష్టకు సంబంధించిన అందరూ కూడా ఇందులో బాధ్యులుగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా కలిసి అందరూ రాజకీయాలకు అతీతంగా, అటు కులాలకు అతీతంగా, అటు ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వామివారి యొక్క వైభవాన్ని దశల వారీగా అలాగే వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామివారి కీర్తిని మనం పంపించాలంటే మనం అందరం కూడా కలిసి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి భక్తుడిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ స్వామివారిని దర్శించి కళ్యాణం వీక్షించి స్వామివారు రథోత్సవంలో పాల్గొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటూ నమో నారాయణాయ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.